ఆయన ఒక్కటి చేసినటువంటి దాంతో ఏమవుతుందంటే రామరాజ్యం అనే దాంతో వచ్చిండు. ఈయన జై శ్రీరామ్ అంటున్నాడు. జై శ్రీరామ్ అనేది రాడికల్ అనే దగ్గర తీసుకొచ్చారు. నార్మల్ గా నార్మల్ గా ఇప్పటికీ ఒక ఫ్లైట్ లో గానీ, ఒక ఎయిర్పోర్ట్ లో గానీ, లేదా ఒక రైల్వే స్టేషన్ లో గానీ ఎవరైనా వచ్చి అల్లాహు అక్బర్ అని చెప్పేసి గట్టిగా మాట్లాడితే, గట్టిగా ఎవరైనా ప్రే చేస్తే మనం భయపడతాం. ఎందుకంటే భయపడే స్థితికి వచ్చినాం. అటువంటి సందర్భాలు చాలా చోట్ల జరిగినాయి. ఎందుకంటే మానవ బాంబులుగా ఫస్ట్ వాళ్ళు ప్రేయర్ చేసి పేల్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. బట్ ఈ రోజు ఏంటంటే వీళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారంటే జై శ్రీరామ్ ను రాడికల్ గా తయారు చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరి జై శ్రీరామ్ అనే పదంతో ఎక్కడ ఏం జరగలేదు. కానీ రామరాజ్యం అనే వీరు ఏదైతే స్థాపించేదో పెట్టుకొని ఇక్కడికి రావడం ద్వారా మొత్తం అన్నిటికీ అన్వయించి అదే అక్కడ మాట్లాడినాడు, అక్కడ ఎవడు మాట్లాడలేదు. సోకాళ్ళు ఇప్పుడు ఈ జనాలు ఎవరైతున్నారో ఈ గంజాయిలు ఇవెవ్వరు కూడా ఆ రోజు మాట్లాడరు. ఆ చర్య అవసరం లేదు. చర్యకు ప్రతిచర్య జరిగితే ఆ ప్రతిచర్య కూడా వీళ్ళకి అవసరం లేదు. ఒకే దృక్కోణంలో చూస్తారు. పోనీ ఈ రోజు రంగరాజన్ గారి ద్వారా జరిగినటువంటి ఇష్యూను, ఏం ఇష్యూ జరిగింది, ఇక్కడ ఏంటి ప్రాబ్లం అనే విషయం కూడా మాట్లాడలేదు. అక్కడ మాట్లాడేది ఒకటే, ఏంటంటే మతోన్మాదులు తయారైపోతా ఉన్నారు. అది కూడా ఎవరు హిందూ మతోన్మాదులే తయారవుతున్నారు.